ప్రవచనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మధ్య మధ్య మనం చేయవలసిన కార్యం మధ్యలో ఆగిపోతే ఏం చేస్తాం? మళ్ళీ అందరికీ నమస్కారాలు చేసుకుంటాం. మళ్ళీ అందరికీ. ఎందుకని? ఆ దేవతలే, అమ్మా జానకీదేవి నీకు నమస్కారం, నువ్వే నా ముందు ఎదుటిగా నాకు కనపడేట్టుగా నువ్వు నాకు అనుగ్రహాన్ని ఇవ్వు చాలు. రాముడు నిలబడతాడు, రాముడు నిలబడితే లక్ష్మణుడు నిలబడితే భరతుడు, శత్రుఘ్నుడు అందరూ నిలబడతాడు. అయోధ్య మిగులుతుంది, తల్లులు మిగులుతారు, సుగ్రీవుడు మిగులుతాడు, కిష్కింధ మిగులుతుంది, అంగదుడు మిగులుతాడు, తార రుమ అందరూ మిగులుతారు. నువ్వు కనిపించకపోతే నాతో సహా ఎవ్వరూ మిగలరు. అమ్మా నీ అన్వేషణ నిన్ను చూచాను అని రాముడు ఒక్క మాట విన్నాడో లేదో చాలు, పంచ ప్రాణాలతో లేచి కూర్చుంటాడు. నువ్వు కనపడలేదు అని అంటే ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండడు, పడిపోతాడు. నీ వలన ఇదంతా సాధ్యమమ్మా. అయోధ్య మిగలాలన్నా, కిష్కింధ మిగలాలన్నా నువ్వు ఒక్కదాని నాకు కంటికి కనపడమ్మా చాలు. అవునా? నేను వెతికితే కనపడటం కాదమ్మా, నేను వెతికిన చోట నువ్వు కనపడేట్టుగా ఉండమ్మా అని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక్కసారిగా ఇక వెళ్ళి అట్లాగా ఆ కోట బురుజు మీద కూర్చున్నట్ట. ఎట్లా చూస్తున్నాడట, అశోకవనం ఆ నల్లని చీకటి, ఒకవైపు చెట్ల మధ్య చీకటి, బయట వెన్నెలు పరిచినట్టుగా చంద్రోదయం అయింది. ఇట్లా చూసుకుంటూ వస్తున్నట్ట. దూరంగా కాంతులతో వెళ్ళనుండే ఒక మేడ కనపడుతూ ఉందట. ఆ మేడ దగ్గర చుట్టూ కాపలాగా ఉన్నారట. ఆ చుట్టూ కాపలాగా ఉండగానే ఒక స్త్రీ ఈ యొక్క మోకాలు భాగాన్ని తన ఉదరం కనపడకుండా ముడుచుకొని అలా కూర్చొని ఉందట. తన చేతుల్ని వక్షస్థలం మీద కప్పుకుంటూ అట్లా ఏకమైనతో ఉన్న మాసిన బట్టలతో కన్నీళ్లు కారుస్తూ దీనవదనంగా ఉన్నది. ముఖం చూస్తే ప్రకాశవంతంగా కనపడతా ఉంది. బహుశా ఈవిడే సీత అయి ఉండాలి. అందరూ మిగిలిన వాళ్ళంతా కూడా వేరువేరుగా కనపడుతున్నారు, వారి ముఖారవిందం అంతా కూడా. కానీ ఈవిడి యొక్క ముఖారవిందం మాత్రం వెలుగుతూ ఉంది, కానీ దీనవదనంగా ఉంది, కృషించిపోయింది. మిగిలిన వాళ్ళ యొక్క శరీరాలు వేరుగా ఉండే, ఈవిడది ఒక్కటే శరీరం కుంచుకుపోయింది, కృషించిపోయింది. ఎన్నాళ్ళుగానో దేనికోసంగా ఎదురు చూస్తున్నట్టుగా, ఆహారం లేనట్టుగా, కేవలం రాముడిని తలుసున్నట్టుగా అట్లా కూర్చొని ఉంది. బహుశా ఈవిడే సీత అయి ఉండాలి, లేకపోతే ఇంతమంది రాక్షసుల మధ్య కాపలాగా ఎందుకుంటుంది అని ఆలోచన పడ్డాడు. అది బుద్ధిర్బలం యశో ధైర్యం. ఆయనకి అధైర్యం అనేది లేదు. వెళ్ళాడట. అలా మెల్లిగా వాటినన్నింటినీ దాటుకుంటూ సీతామాత ఏ యొక్క వృక్షం దగ్గర ఉందో ఆ వృక్షం మీదకి మెల్లిగా వెనక నుంచి చేరి అలా కూర్చొని ఉన్నట్ట. అవునా కాదా? అన్ని చోట్ల వెతికాను, ఇక్కడ వెతకలేదు, ఇక్కడ కనపడింది. బహుశా ఈ లోపుగా కొంతమంది స్త్రీలను తోడుకొని ఒక్క నల్ల కాటుక కొండ మాదిరిగా వస్తున్నాడట. ఆ యొక్క ఉత్తరీయం నేలకు జీరాడుతూ వస్తున్నాడట. చెట్లను కప్పేసుకున్నాడట ఆంజనేయ స్వామి. ఇట్లా కప్పేసుకొని చెట్ల మధ్యలో చూస్తున్నాడట. సీత, నీ మనసు మార్చుకున్నావా? ఇంకా మార్చుకోలేదా? ఎందుకు అనవసరంగా కృషించిపోతావు? ఒక్క మానవుడు ఏం చేయగలుగుతాడు? అవునా? రాజ్యభ్రష్టుడై ఉన్నాడు, దీనవదనుడై ఉన్నాడు, దీనుడై ఉన్నాడు, అనాథ అయి ఉన్నాడు. నిన్నేం పోషిస్తాడు? నీకు లేదు. ఏం సుఖపడతావు అతనితో? రాజ్యం లేదు, వన సంచారమై నిలబడున్నాడు. ఏం పోషిస్తాడు నిన్ను? ఏం సాగనంపుతాడు? నా మాట విను. అందరిలో కల్లా నిన్ను పట్టప్రాణం చేస్తాను. ఈ భోగాలు, ఈ సుఖాలు, ఈ ఉద్యానవనాలు వీటన్నిటినీ చూస్తూ ఉంటే
ఎవరికి దక్కవు ఈ అవకాశాలు, ఎవరికి దక్కవు. నీకు మాత్రమే. నా మహారాణుల అందరిలో కూడా నిన్ను పట్టప్రాణం చేస్తాను. ఎప్పటికైనా నీ మనసు మార్చుకో. ఎప్పుడైతే నీ మనసు మార్చుకొని వాడు వాగుతూ ఉన్నాడో ఒక్కసారిగా వాడి మాటలన్నీ కూడా వింటూ ఉన్నాడు. ఆ చెట్ల కొమ్మల మధ్య ఎక్కడ కదలిక లేకుండా అలా కూర్చుని ఉన్నట్ట. ఇంకా ప్రేలాడు. రాక్షస స్త్రీలందరితో కూడా చెప్తున్నాడట, మీరు నయనాభయాన సామధాన భేద దండోపాయాలతో ఎలాగైనా సరే సమయం ఇస్తున్నాను. ఆ సమయం లోపల ఈవిడ మనసును మార్చి నా దానిగా చేసుకుంటానికి ప్రయత్నాలు ప్రారంభం చేయండి. నాకు ఒక్క క్షణం చాలు. అయినా తన మనసులో మార్పు వస్తే నాకు తేలికైపోతుందని భావన చేస్తున్నాను. వాడు వచ్చిన వాళ్ళతో ఆ స్త్రీలు, ఒక స్త్రీ వచ్చి రావణాసురుడి యొక్క మేను మీద పడిపోయి, ఎందుకండి ఈ సన్ననే ఈ పెనుగుతా, మనకెందుకని హాయిగా మనం వెళ్ళి హాయిగా ఇది చేసుకోక ఎందుకు వెళ్తాం అని చెప్పినాను. సీత, చెప్తున్నాను విను. సమయం లోపల నువ్వు వచ్చావా సరే ఉంది, రాకపోయినా నువ్వు నాలో కలుస్తావు. నిన్ను పాకశాలకు పంపిస్తాను. అక్కడ నిన్ను ముక్కలు చేసి నాకు వండి పెడతారు, నేనే స్వీకరిస్తాను. ఏ విధంగానైనా సరే నువ్వు నా అంతఃపురానికి చేరాలి. ఉన్నావా సుఖభోగాలు అనిపిస్తావు, లేదా పాకశాలకి. వస్తే భోగశాలకి లేదా పాకశాలకి ఆలోచన చేసుకోవాలండి. ఒక్కసారిగా అమ్మవారు ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు పెడతా ఉంది. ఒక్క గడ్డి పరకను తీసుకొచ్చి ఆ ముందు వేసేస్తుంది. ఒక్క గడ్డి పరకను వేసేసింది. నా ప్రాణాలు తృణప్రాయం ఒక అర్థం. రే, నీ భోగాలు, నీ ఐశ్వర్యం ఇదంతా నాకు తృణప్రాయం. గడ్డి పరకతో సమానం నీ ఆస్తులు, నీ విలువలన్నీ కూడా కలిసి. నేను తలుచుకున్నానంటే గడ్డి పరకగా మారిపోతా. గడ్డి పరకనన్నా ఊతే పోతావు, కానీ నువ్వు అంతకు ముందే వెళ్ళిపోతావు. నువ్వు జాగ్రత్త పడు. గడ్డి పరకను కాల్చడానికి పెద్ద శ్రమక్కర్లా, నిన్ను తగలబెట్టడానికి కూడా అవసరం లేదు. మరొక అర్థం, ఒక దర్భపుల వేసిందంటే ఒక చెడు రాకుండా. దర్భపులకి పవిత్రమని పేరు. శ్రాద్ధ కార్యాల్లో పవిత్రం తొడగండి అని చెప్పాను. దానికి మంత్రం కూడా ఉంటుంది. ఆ పవిత్రం దుష్టుడు ఎంటర్ కాకుండా ఉండటం కోసంగా సరిహద్దుగా పెట్టేసిందట. ఆ దుష్టుని యొక్క చూపులు అది దాటి రావాలంటే కష్టమైపోవాలి. అట్లా పెట్టేసిందట. సీత, చివరిసారిగా చెప్తున్నాను, నా మాట విన్నావా ప్రాణాలతో బయటపడతావు, లేదా ఒక్కడు గుర్తుపెట్టుకో, నువ్వు లేవని తెలిసిందంటే రాముడు పడిపోతాడు, అనుమానం లేదు, రాముడు పడిపోతాడు. కానీ నువ్వు ఉన్నావని తెలిసిందనుకో, ఎక్కడో ఒకటి చాలేని బ్రతకనన్నా బ్రతుకుతాడు. నువ్వు లేని రోజున రాముడు కూడా మిగలడు, గుర్తుపెట్టుకోవాలని చెప్పినాను. మీరు ఏదో విధంగా సరే మిగిలిన రాక్షస మండలందరూ కూడా చెప్పేశాడట, ఆజ్ఞ జారీ చేశాడు, ఎట్లయినా సామధాన భేద దండోపాయాలతో మార్పు చేయండి అని. రావణాసురుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ రాక్షసులందరూ కూడా ఎందుకే ఇన్నాళ్ళు బద్దీలు అడుచుకుంటావేంటి? అవునా, నువ్వు పెద్ద అందగత్తెవే, నువ్వు సరిపోయా. నీ సౌందర్యం అనుకుంటున్నావేమో, అహంకారంతో పోతున్నావేమో, కానే కాదు. ఇది నీకు వచ్చిన అవకాశం, వరం. ఆలోచించుకో. రావణాసురుడు నిన్ను కావాలని కోరుకుంటా అంటే ఎంత అదృష్టం ఉంటేనే అని ఇంకో రాక్షసుని మాట్లాడుతుంది. మరొక రాక్షసి, బా దీని అని అక్కడ దాకా తీసుకొచ్చి అటు ఆగిందట. మరొక, ఎందుకే నంచుకు తిందామే, ఏముంది అక్కడ, నేను చెప్పేశాడు కదా, మాట వింటే సరే ఉంది, లేకపోతే పాకశాలకు పంపించేసామన్నాడు కదా. దీని జబ్బలుండవు చూసావా, బా ఎప్పటి నుంచి రక్తం తాగాలని అనుకుంటున్నాను ఇంకొకటి మాట్లాడుతుందట. ఇట్లా మీదకు వచ్చల్లా అలా ముక్కలు చేసేద్దాం ఎప్పుడనేది ఆలోచన చేసుకొని ఒక్కసారిగా నా భర్తే నా ప్రాణం అనందంట. చాలే, చాలామంది పతివ్రతలు ఇట్లా మాట్లాడతారులే, చాలే నీకు చూపెట్టేది పాతివ్రత్యం చాలే. రాముడు రావటం, నిన్ను తీసుకెళ్ళటం, ఇవన్నీ అయ్యాయేనా? అవునా? సమే
భర్త సమే గురు. ఆయనే నాకు భర్త, రాముడే భర్త, రాముడే గురువు. ఇంకా అసలు అనుమానమే లేదని చెప్పాను. ప్రాణాలనైనా విడుస్తాను కానీ పరపురుషుని మనసులో కొడతాడు, మనసులో. ఇక ఇది ఇట్లా వినదురా, ఏమే వినదు ఇట్లా. ఇక ఎంతసేపటికి మనకి పాతివ్రత్యం చెప్తుంది అని చెప్పనని ఇక లాభం లేదు. తెల్లారేపాటికే ఇక ఇప్పుడు వినదు కదా, మనకి రాజుగారే ఇచ్చేశారు, శాసించేశాడు కాబట్టి ముక్కలుగా తీసేద్దాం, పడేసేద్దామని చెప్పనని అని ముందుకొచ్చి భయపెట్టి ఏడుస్తూ ఉందట. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చేతులు అడ్డం పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఏడుస్తూ ఉందట. అక్కడ ఆయన తడిచిపోతున్నాడట, బాధపడుతున్నాడట ఆంజనేయ స్వామి పైన. ఇక తెల్లవారుజాము దాకా అట్లా ఉండి అందరూ నిద్రలోకి జారుకున్నారట. ఈ లోపల త్రిజటా స్వప్నం ఆవిడ కలగంటుందట. మొత్తం ఇదంతా దగ్ధమైపోయినట్టు, రావణాసురుడు ఏదో మింగుతున్నట్టుగా ఇవన్నీ, అవునా, ఇవన్నీ కలలు వచ్చినాయి చూస్తున్నట్ట. ఈ లోపుగా ఆంజనేయ స్వామి ఆలోచిస్తున్నాడట అలా కూర్చొని. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి, పరిచయం చేసుకోవటానికి ఏ విధంగా చేస్తే సరిపోతుంది? సంస్కృతంలో మాట్లాడదామా? రావణాసురుడు అని అనుకుంటుందేమో, వాడు కూడా అప్పుడప్పుడు సంస్కృతంలో మాట్లాడుతుంటాడట, వేదాంతంలాగా మాట్లాడుతుంటాడట. ఇప్పుడు నేను వానర భాషలో మాట్లాడాలా? వచ్చినవాడు రావణాసురుడు మరో రూపంలో వచ్చాడని భయపడుతుందేమో. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే సరిపోద్ది? పోనీ ఎదురుగా వచ్చి ఒక్కసారిగా దూకేసేసి సీతమ్మవారిని అలా కనిపించేటికి ఒక్కసారి భయపడి కేకలిస్తే నిద్రపోయేవాళ్ళని తెలియజేసి నన్ను పట్టుకొని ఆ తర్వాత నన్ను ఏదో చేసేసి ఆ తర్వాత నీ